అందరికీ నమస్కారం. నేను మీ విశాల్ బోయమాన. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఏమంటున్నాడో ఒక్కసారి నోర్రి. ఇవాళ కేటీఆర్ గల్లీలకు వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. అన్న రేవంత్ అన్న, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఇట్లాంటి మాటలు మాట్లాడడము ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది నీకు? మీరు ఒక పదవిలో ఉండి ప్రజలకు ఇదా మీరు ఇచ్చే సందేశం? కేటీఆర్ అన్న గురించి మాట్లాడుతురు. కేటీఆర్ అన్న మన హైదరాబాద్కి కానీ మన తెలంగాణకి కానీ ఎన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీలను తీసుకొచ్చిండు, 7 లక్షల వరకు ఉద్యోగాలను ఇప్పించిండు. మన తెలంగాణ మొత్తంలో దగ్గర 42 ఫ్లేవర్లు కట్టించాడు. ఆ 42 ఫ్లేవర్లలో 36 ఫ్లేవర్లు అన్ని ఓపెన్ అయిపోయినాయి. మిగతా ఒక 4-5 ఫ్లేవర్లు 80-90% పనులు పెండింగ్ ఉంటే ఇప్పుడు మీరు వచ్చి కాలు ఇనాగ్రేషన్ చేసిరు అంతే. ఆ ఫ్లేవర్లు గట్టింది ఈ హైదరాబాద్లో ఉన్న యువతకు అందరికీ, తెలంగాణలో ఉన్న యువతకు అందరికి ఉద్యోగాలు తెచ్చింది ఎవరన్నా? మన హైదరాబాద్ హైటెక్ సిటీలో చూసుకుంటే ఈ అమెరికాకి తగ్గ ఉండదు. టిమ్ కుక్, టాటా ఇంకా పెద్ద పెద్ద సీఈఓలతోని కొలాబరేట్ అయ్యి ఎన్నో కంపెనీస్ మన హైదరాబాద్కి తీసుకొచ్చిండు. ఈయన మున్సిపల్ మినిస్టర్ కదా అని మాట్లాడుతున్నారు. ప్రజలకి స్వచ్ఛ భారత్ అని వెహికల్స్ ఇచ్చి చెత్తని ఎక్కడంటే అక్కడ వాడేయొద్దు అని చెప్పి ఎంత నీట్ ఉంచాలని అంత నీట్ ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది మర్చిపోయారా మీరు? జరా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నా. మీరు ఒక పదవిలో ఉన్నారు, మీరు ప్రజాపాలన అంటారు. ఏం ప్రజాపాలన చేస్తారో మాకైతే అర్థమైతలేదు. ఏదైనా ఉపయోగపడేది మాట్లాడాలి. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు ఏం పనులు చేసిరు, ఏం పనులు చేయలేదని మాట్లాడాలి. ఈ 2 సంవత్సరాలలో మీరేం చేసిరన్నా? మీరు చూపియండి, మీ డెవలప్మెంట్ చూపియండి 2 సంవత్సరాలలో. సరే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అంటున్నారు కదా. సరే 2 సంవత్సరాలలో మీరు ఫ్రీ బస్ తప్ప మీరు ఇచ్చిన హామీలు ఒక్కటరా నెరవేర్చిరా చెప్పుర్రి. దయచేసి చెప్తున్నా, జూబ్లీహిల్స్ ఓటర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయొద్దు, బీఆర్ఎస్ పార్టీని ఓట్ వేయండి. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావాలంటే ఈ జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్క ఓటర్ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలి. భవిష్యత్తు బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయండి. మాగంటి సునీతమ్మ గారిని గెలిపియండి. జై తెలంగాణ.